ఇద్దరి కలయిక. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరికీ ఒక అప్డేట్ అండి, ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న వెడ్డింగ్ హూప్స్ అయితే నేను చేస్తున్నాను. అలాగే నేను మగ్గం బ్లౌజెస్ కూడా చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిఎం చేయండి నా ఇన్స్టా ఐడికి. అలాగే ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే నేను ఎవరికి పుట్టాను, అసలు నేను ఎవరికి పుట్టానో కనీసం నీకన్నా తెలుసా అని కోపంగా అసహ్యంగా చూస్తూ అడిగింది ఆరిషి. ఆ మాటలు వినగానే ఆరిషి అని కోపంగా ఉరిమి చూస్తూ కూతురి చెంప పగలగొట్టింది. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం, వినండి. ఎపిసోడ్ 2. చెంప పగలగొట్టడంతో పక్కకి తిరిగి తలని అలాగే ఉంచి కోపంగా మధు వైపు చూసింది ఆరుషి. ఆ మాటలు వినలేక ఆవేశంలో కొట్టింది, కానీ వెంటనే తేరుకొని ఐఎమ్ సారీ చిన్ను అంటూ దగ్గరికి వెళ్ళింది మధు. డోంట్ టచ్ మీ అంటూ మధుని తోసేసి కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంది ఆరుషి. ఆరుషి తోయగానే షెల్ఫ్కి గుద్దుకొని కోబోయి ఆగి ఎలాగో బ్యాలెన్స్ చేసుకొని బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ డోర్ తీయి చిన్ను, ప్లీజ్ ఐఎమ్ సారీ అంటూ చాలాసేపు డోర్ని కొట్టి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది మధు. ఆ రాత్రంతా ఆరుషి డోర్ తీయకపోవడంతో మధుకి లోపల ఏం చేస్తుందోనన్న భయం మొదలైంది. దానితో పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఇంకెప్పుడు అలా చెయ్యను, ప్లీజ్ చిన్ను, ఎలాంటి పిచ్చి పనులు చేయకు, నీకేదన్నా అయితే నేను కూడా చచ్చిపోతాను అంటూ ఏడుస్తూనే ఉంది మధు. మరుసటి రోజు 8 గంటలకు డోర్ తీసుకుని బయటికి వచ్చి బ్యాగ్ తీసుకుని స్కూల్కి బయలుదేరింది ఆరిషి. అప్పటికే స్కూల్ యూనిఫామ్లో రెడీ అయిన కూతురిని చూసి డోర్ దగ్గరే కూర్చున్నదల్లా లేచి ప్లీజ్ చిన్ను టిఫిన్ చేసి వెళ్ళు అని చెయ్యి పట్టుకోబోయింది మధు. ఆ చెయ్యిని విసిరికొట్టి ఎందుకు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాక వాళ్ళు పెడతారుగా టిఫిన్, లంచ్, డిన్నర్ సరిపోయేలాగా, ఎక్కడా అక్కడా తింటే అడ్డంగా బలిసిపోతానమ్మా, నా మీద అంత దయ చూపించకు అంటూ 2 చేతులు గట్టిగా జోడించి సౌండ్ చేసేలా జోడించి దండం పెట్టింది ఆరిషి. విసురుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆరిషి. ఆ మాటలు విని వెళ్ళిపోతున్న కూతురి వైపు చూసి కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకుంటుంది మధు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నా మనసు ముక్కలైపోతుంది చిన్ను, నేను బ్రతికినదే నీకోసం, అలాంటిది నువ్వే ఇలా నా మనసు ముక్కలు ముక్కలు చేస్తుంటే నేను ఎలా బ్రతకాలి, ఈ క్రూయల్ వరల్డ్ నుంచి నిన్ను ఎలా సేఫ్గా ఉంచాలి అని అనుకొని వెంటనే కళ్ళు 2 తుడుచుకొని నో, నేను ఏడుస్తూ కూర్చుంటే నిన్నెవరు చూస్తారు, నేను ఏడవను అని అంటూ లోపలికి వెళ్ళి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది మధు. మరోవైపు మార్నింగ్ 8 గంటలకు రెడీ అయి కిందకి వచ్చిన కొడుకుని చూసి తన బ్రేక్ఫాస్ట్ కంటిన్యూ చేశాడు అశోక్. గుడ్ మార్నింగ్ డాడ్ అన్నాడు కిరణ్ బయటకు వెళ్ళి. కిరణ్ అని పిలిచాడు అశోక్. వెళ్ళేవాడల్లా వెనక్కి తిరిగి చూశాడు కిరణ్. వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి అని అన్నాడు అశోక్. నాకు ఆకలిగా లేదు డాడ్ అని అన్నాడు కిరణ్. ఆ మాటలకి ఆకలి లేకపోవడం ఏంటి, డాక్టర్ని పిలిపించండి అంటూ భర్తకు చెబుతూనే కొడుకు దగ్గరకు వెళ్ళింది భువన. దానికి కిరణ్ మామ్, నాకు హార్ట్ అటాక్ ఏం రాలేదు డాక్టర్ని పిలిపించడానికి, జస్ట్ ఆకలి లేదు అంతే అన్నాడు. కిరణ్ భువన 2 భుజాల మీద చేతులు వేసి మాట్లాడుతూ చిచ్చి అవేం పాడుపాట్లు అంటూ చెవులు మూసుకుంది భువన. మరి లేకపోతే ఏంటి మామ్, ఆకలి లేదంటే ఇంత హడావిడి చేస్తున్నావు, నేను షూటింగ్లో తింటానులే, నాకు టైం అవుతుంది, బాయ్ మామ్ అని అన్నాడు కిరణ్. కార్ని నువ్వు డ్రైవ్ చేయకు కిరణ్ అని అన్నాడు అశోక్. అప్పుడు ఓకే డాడ్ బాయ్ అంటూ బయటకు వెళ్ళగానే ఫుల్ సెక్యూరిటీ ఫాలో అయింది అశోక్ని. షూటింగ్ స్పాట్కి వెళ్ళే దగ్గరికి ఫుల్ క్లౌడ్ ఉండడంతో సెక్యూరిటీకి వాళ్ళని ఆపడం చాలా కష్టమైపోయింది. వాళ్ళు తమ అభిమాని హీరోని కలవడానికి సెక్యూరిటీ దెబ్బల్ని కూడా లెక్క చేయకుండా మీదకి దూసుకు వచ్చేస్తున్నారు. వాళ్ళని చూసి కిరణ్ హ్యాపీగా స్మైల్ ఇస్తూ
ప్లీజ్ కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయండి, కొట్టకండి అని సెక్యూరిటీకి చెప్పి వాళ్ళని ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేసి లోపలకు వెళ్ళిపోయాడు కిరణ్. అప్పటికే అక్కడకు వచ్చేసిన రాజేష్ కిరణ్ వైపు చూస్తూ, హీ, రాత్రి ఎక్కింది ఇప్పటికి దిగిందన్నమాట అని అన్నాడు. అంతే, ఎక్కలేదు, నార్మల్ టైం వేస్ట్ పార్టీ అని అన్నాడు కిరణ్. రేయ్ అని అన్నాడు రాజేష్. అందుకే నన్ను కెలకద్దు అని చెప్పాను అని అన్నాడు కిరణ్. మొన్న రిలీజ్ అయిన న్యూ మూవీ ఆడియో సూపర్ హిట్ అయింది అని తెలుసా అని అడిగాడు రాజేష్ కిరణ్ని. దానికి కిరణ్, అది హిట్ అవుతుందని నాకు ముందే తెలుసు, ఎందుకంటే అది కిరణ్ సాంగ్స్ కదా అని అన్నాడు కళ్ళెగరేస్తూ. ఇది కూడా కిరణ్ గారి ఘనకార్యమేగా అని అంటూ ట్యాబ్ చేతిలో పెట్టాడు రాజేష్. రాత్రి తన కార్కి డాష్ ఇచ్చిన వాడిని చేసి పట్టుకొని కొట్టిన వీడియో అది. న్యూస్ ఛానల్స్లో మోత మోగిపోతుంది. తనని యారగెంట్లాగా, ఉన్మాదిలాగా చూపించడం చూసి, వాడు కారుకి డాష్ ఇస్తే వీళ్ళంటి వాడికి సపోర్ట్ చేస్తున్నారు అని అడిగి, ఈ విషయం మా డాడ్కి కానీ తెలుసా అని అడిగాడు రాజేష్ని. కిరణ్, తెలుసు అని అన్నాడు రాజేష్. ఓ, అందుకేనా వచ్చేటప్పుడు కార్ నన్ను డ్రైవ్ చేయొద్దు అని చెప్పాడు అని మనసులో అనుకొని, మరి ఇంకా న్యూస్ రన్ అవుతుందే ఏంటి అని అడిగాడు కిరణ్. దానికి రాజేష్, ఇది గంట క్రితం న్యూస్, ఇప్పుడు రావడం లేదులే, కానీ బట్ యూట్యూబ్లోని, ట్విట్టర్లో, ఇన్స్టాలో మోత మోగిపోతున్నావులే. అయినా నీకు అంత కోపమేంట్రా? అలా వాడు పొరపాటున డాష్ ఇస్తే ఇచ్చాడే అనుకో, అంతలా కొట్టాలా అని అన్నాడు రాజేష్. పొరపాటున డాష్ ఇవ్వలేదు, నేనే సైడ్ ఇవ్వడం లేదని కావాలనే డాష్ ఇచ్చాను, అందుకే కొట్టానులే అలా అని అన్నాడు కిరణ్. మరోవైపు, హే చూడవే, ఈ హీరోకి ఎంత బలిపో, మనుషులంటే అస్సలు లెక్కలేదు, తన కార్ని ఓవర్టేక్ చేశాడని ఎలా కొడుతున్నాడో చూడు అని వాష్రూమ్ దగ్గర దొంగచాటుగా ఫోన్లో వీడియో చూస్తూ మాట్లాడుకోన్నారు. అది సైలెంట్గా విని హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వెళ్ళబోయిన ఆరిషి చెవిన పడింది. ఈ కిరణ్ పెద్ద వేస్ట్ ఫెలో, హిట్ హీరో అని పొగరు అని అంది అందులో ఒక అమ్మాయి. ఆ పేరు వినగానే బయటకు వెళ్ళబోయేదల్లా ఆగిపోయి వెనక్కి వెళ్ళి, హే, ఎవరిని వేస్ట్ ఫెలో అంటున్నావు అని కోపంగా అడిగింది ఆరిషి. ఇంకెవరిని, నీ ఫేవరెట్ హీరో మిస్టర్ కిరణ్ కుమార్ అని అంది అక్కడ ఉన్న ఇంకో అమ్మాయి. అంతే, ఆ మాట వినగానే ముందు అన్న అమ్మాయిది, రెండోసారి అన్న అమ్మాయిది చెరో పిలక పట్టుకొని గోడకేసి కొట్టింది ఆరిషి. ఇంకోసారి అంటారా అంటూ జుట్టు పట్టుకొని గుంజింది. దానితో మిగిలిన వాళ్ళు ఆరిషి నుంచి వాళ్ళ జుట్టు వదలకుండా గట్టిగా పట్టుకొని పూనకం వచ్చినట్లు ఊగిపోతూ అందరికీ చెమటలు పట్టించి వాష్రూమ్ని యుద్ధభూమి చేసేసింది ఆరిషి. 10 నిమిషాల గ్యాప్లో అప్పటి వరకు పువ్వుల్లా ఉన్న పిల్లలు రూపురేఖలు మారిపోయాయి. స్కర్ట్స్ మిడ్డీల నుంచి పైకి వచ్చేసి జుట్టంతా రేగిపోయి, షర్ట్ బటన్స్ ఊడిపోయి, కూలి పనికి వెళ్ళి వచ్చిన వాళ్ళకంటే దారుణంగా తయారయ్యారు. ఇంకోసారి ఎవరైనా నా హీరోని నోటికి వచ్చినట్లు వాగితే అని అంటూ వేలు చూపించి నాలుక మడత పెట్టి వార్నింగ్ ఇచ్చింది ఆరిషి. అదే టైంలో కేఫ్లోని టీవీలో ఆ సీన్ చూసి కాఫీ కప్ కింద పెట్టి, దేవుడా, ఎంత అరగెంట్ బాబు, ఎలా కొడుతున్నాడో చూడు, వీడేం హీరోనే, పక్కా గూండాలా ఉన్నాడు అని అంది మధు. ఎదురుగా ఉన్న శశిని చూస్తూ గట్టిగా అనింది. దానికి శశి, ఫ్యాన్స్ వింటే మనల్ని కొడతారు, అసలే అతనికి ఫ్యాన్స్ ఎంత క్రేజీగా ఉంటారో తెలుసు కదా, ముఖ్యంగా గర్ల్స్లో అతని ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది, అతని పేరు వింటే చాలు హిప్నటైజ్ అయినట్లుగా ఊగిపోతారు అని అనింది శశి. వాళ్ళు అలా ఊగిపోబట్టే అతగాడు రెచ్చిపోతున్నాడు అంది మధు. అదే ఆ కారులో అతని ప్లేస్లో నేనుంటే లాగి పెట్టేదాన్ని అని కొట్టేదాన్ని అంది మధు. అక్కడ కూతురి వార్సింగ్, ఇక్కడ మధు మాటలు సేమ్ టైంలో నడుస్తున్నాయి. దానికి శశి,
అయ్యో మెల్లిగా మాట్లాడవే, ఈరోజు జనంతో కుళ్ళబొడిపించేదాకా నువ్వు శాంతించేలా లేవు. అది సరే, మొహం ఏంటి అలా వాచిపోయింది? మళ్ళీ ఆ ఆరు ఏమైనా అందా అని అడిగింది శశు. అదేం లేదే, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, అందుకే అలా అనిపించి ఉంటుందిలే అని అనింది మధు. హే ఆపవే నీ సొల్లు, మనం కలిసి దాదాపు 11 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 12వ ఏళ్ళు అయ్యాయి. నీ గురించి నువ్వు నాకు చెప్తే ఎలా? మళ్ళీ సేమ్ ప్రాబ్లమా అని అడిగింది శశి కాఫీ తాగుతూ. తన కాఫీ కప్ని టేబుల్ మీద ఉంచి 2 చేతులతో కదిలిస్తూ అని అంది మధు. దానికి శశి, మధు నేను నీకు 2 ఏళ్ల నుంచి చెప్పేదే, అయినా మళ్ళీ చెప్తున్నాను విను. ఆరు బేబీ ఇంకా నువ్వు ఎత్తుకొని గోరుముద్దలు తినిపించే పిల్ల అయితే అస్సలు కాదు. తను టీనేజ్లోకి ఎంటర్ అయ్యింది. ఈ వయసు వచ్చాక పిల్లలకి అన్నీ అర్థమవుతాయి. తోటి పిల్లలు మాటలు వాళ్ళని చాలా బాగా హర్ట్ చేస్తాయి. తన తండ్రి ఎవరు అని తెలుసుకునే హక్కు తనకు కూడా ఉంది కదే. అయినో దానికి మధు, అయినో నీకు ఈ టాపిక్ గురించి ఎత్తడం నచ్చదు, బట్ మాకు చెప్పకపోయినా కనీసం నువ్వు ప్రాణం అనుకునే ఆరుకైనా చెప్పవే. లేదంటే మీ మధ్య పోడ్చలేనంత అగాధం ఏర్పడి తను నీకు దూరం అయిపోతుంది. తర్వాత నువ్వు రియలైజ్ అయినా మీ ఇద్దరి మధ్య దూరాన్ని ఎవ్వరూ దగ్గర చేయలేరు అని అనింది శశి. మరోవైపు కిరణ్ ఈ స్కూల్ ఫంక్షన్ ఏంట్రా అని తన షెడ్యూల్ చూస్తూ మొహమంతా చిరాగ్గా పెట్టుకొని అడుగుతూ, నీకు తెలుసు కదా ఐ హేట్ కిడ్స్ అని అన్నాడు కిరణ్. రేయ్, పిల్లల్ని హేట్ చేసేవాడిని ప్రపంచంలో నువ్వొక్కడివేనేమో అన్నాడు రాజేష్ విచిత్రంగా చూస్తూ. హా, నువ్వేమన్నా అనుకో, ఐ రియల్లీ హేట్ కిడ్స్. వాళ్ళ నకరాలని నేను హ్యాండిల్ చేయలేను అని అన్నాడు కిరణ్. ఇలా అన్నవాళ్ళే రేపు వాళ్ళ పిల్లల్ని బుజ్జి బంగారం అంటూ మేళ్ళ మీద ఎక్కించుకొని కుంటారు అని అన్నాడు రాజేష్. నేనా? నో నెవర్ అని అన్నాడు కిరణ్ చాలా కాన్ఫిడెంట్గా చూస్తూ. చూద్దాంలే అని అన్నాడు రాజేష్. బాగా చూసుకో, ముందు ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చెయ్యి అన్నాడు కిరణ్. నో, ఆ స్కూల్ మనదే. పిల్లలు అందరూ నిన్ను చూడడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లాస్ట్ స్టేజ్లో క్యాన్సిల్ చేయలేను, అంకుల్ చాలా అప్సెట్ అవుతారు అన్నాడు రాజేష్. అంకుల్కే చెప్పు నిన్ను అంటూ రాజేష్ చెయ్యి వెనక్కి మలిపి, ఇంకోసారి నాకు తెలియకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఫిక్స్ చేసావంటే కాళ్ళు చేతులు విరిచేస్తాను అని అన్నాడు కిరణ్. అప్పుడే ఇప్పుడే ఇరిగేలా ఉంది, వదలరా అని అన్నాడు రాజేష్ బాధతో కొట్టుకుంటూ. దానితో రాజేష్ చెయ్యిని వదిలి, జిమ్ ట్రైనర్ వచ్చాడా అని అడిగాడు కిరణ్. ఎందుకు బాబు, బాగా ట్రైన్ అయ్యి ఇలా పగలు మమ్మల్ని రాత్రుళ్ళు అని ఆగిపోయాడు రాజేష్. రాజేష్ ఏం చెప్పబోయాడో తెలిసి, ఏడ్చేవు కానీ పద షూటింగ్ టైం అవుతుంది అని అన్నాడు కిరణ్. నేనెందుకు నీతో, డ్యూయెట్కి నీ హీరోయిన్ ఉందిగా అని అన్నాడు రాజేష్. అరే, ఎంతమంది హీరోయిన్లు ఉంటే మాత్రం నువ్వు వదిలేస్తావా ఏంటి? పద నేను షూటింగ్లో కింద మీద పడుతుంటే నువ్వు ఇక్కడ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే నా గుండె మాత్రం మండిపోదు అని అన్నాడు కిరణ్ రాజేష్ని లాక్కొని వెళ్తూ. రే చుప్పనాతి, నీ కళ్ళు మూత తనడానికి హద్దుపద్దు లేదా? నువ్వు మా ఆవిడ ఓకే స్కూల్లో చదివారేరా నా ప్రాణానికి అని అన్నాడు రాజేష్ ఏడుపు మొహం పెట్టుకొని వ్యాన్ దిగుతూ. అమ్మా వెయిట్, ఈ విషయం రమ్యకి ఫోన్ చేసి చెప్తా అని అన్నాడు కిరణ్. రే, ఆ పని చేసి నా కొంప ముంచకు, రాత్రికి బెడ్రూమ్లో నుంచి బయటకు గెంటుతుంది. నీకే ఒకరికి 100 మంది లైన్లో ఉంటారు, మాకు అలా కాదు బాబు, తిట్టినా కొట్టినా అదే దిక్కు అన్నాడు రాజేష్. ఎవడకు చెప్పలేనులే అని నవ్వుతూ అని అన్నాడు రాజేష్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అసలు ఆరిషి తండ్రి ఎవరు? నిజంగా ఇప్పుడు శశి మాటలు విని మధు చెప్తుందా ఆరిషి తండ్రి ఎవరో? ఇంతకీ కిరణ్ ఫంక్షన్కి వెళ్తాడా స్కూల్కి? ఏమైనా అనుకుంటున్నారో మీరు కమెంట్ చేయండి. అలాగే మీరు ఆర్డర్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాలో ప్రేమ కథలు తెలుగులో అనే ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి.
ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.